ఏక్నాథ్ షిండేలెవరో త్వరలోనే తెలుస్తుందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుందన్న లక్ష్మణ్, ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అసలు రంగు తెలుస్తుందన్నారు. ఆరోగ్య భారత్ అందరి లక్ష్యం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న అమిత్ షా పోలింగ్ బూత్ల అధ్యక్షులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేలు ఎవరో త్వరలోనే తేలుతుందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుందన్న లక్ష్మణ్, ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అసలు రంగు తెలుస్తుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 6 గ్యారంటీలు కాగితాలకే పరిమితమవుతాయన్న లక్ష్మణ్, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ గ్రామాల్లో అమలు కావటం లేదని విమర్శించారు. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బాటలో వెళ్తోందన్న లక్ష్మణ్, ఇరు పార్టీల మధ్య సయోధ్యకు ఎంఐఎం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను వంచి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 100 రోజుల్లో మా 6 గ్యారెంటీలు అమలు అని చెప్పి హామీ ఇచ్చారు. 100 రోజులు దాదాపుగా పూర్తిగా వస్తుంది. 90 రోజులు పూర్తి అయిపోయింది. 10 రోజులు మిగిలింది. పూర్తిగా ఇవాళ మీరు ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. మహాలక్ష్మి పథకం పేరు మీద గృహిణులకు 2500 రూపాయలు అన్నారు. దాన్ని అటకెక్కించేశారు. ఎన్నికల తర్వాత వీరి అసలు రంగు బయటపడబోతున్నది. కాబట్టి ఎన్నికల వరకు ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి రోజువారీగా ప్రకటనలు, రేవంత్ రెడ్డి గారు రోజువారీగా హామీలు గుప్పించడం, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా మంత్రులు వివరిస్తా ఉన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లులకు అవగాహన కల్పించేందుకు హెల్త్ బేబీ షో ఏర్పాటు చేశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిన్నారులకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. దేశవ్యాప్తంగా హెల్త్ బేబీ షో ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ముషీరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. పసిపిల్లలందరూ కూడా తల్లి బిడ్డలను పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కిట్స్ అందించే కార్యక్రమం చేయించాము. ఇది భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈనాటి పిల్లలే రేపటి భారతం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఈరోజు మనకు అనేక రకాల చైతన్యమైంది. ఏ ఒక్కరు కూడా తల్లి కానీ పిల్లలు కానీ పోషకాహార లోపంతో ఏ రకమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత, ఆరోగ్యంగా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత మనమందరిపైన ఉన్నది. వచ్చే సీజన్ నుంచి క్వింటాల్ పసుపు ధర 20,000కు పైనే ధర ఉంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. రాబోయే రోజుల్లో పసుపు ఎగుమతులు పెంచుతామన్నారు. కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డుకు ప్రధాని మోదీ పెద్ద టార్గెట్ ఇచ్చారన్నారు. కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ లో రైతులతో మాట్లాడారు ఎంపీ అరవింద్. 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెట్ 1600 కోట్లు ఇప్పుడు అవుతున్నాయి. 6400 కోట్లకు పెంచాలని 2030 వరకు ఆయన టార్గెట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. దాని తగ్గట్టు బోర్డు పనిచేస్తుంది. దాని తగ్గట్టు ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రాలని చుట్టేస్తున్నారు ఢిల్లీ బీజేపీ నేతలు. ఈ నెల 12న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పోలింగ్ బూత్ల అధ్యక్షులతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 32,000 పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు హాజరు కానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.